హాయ్ ఫ్రెండ్స్, ఏ సెలబ్రిటీ ఇంటి ముందైనా 24 గంటలు పోలీసులు పహారా కాస్తూ ఉంటారు. కానీ ఈ సెలబ్రిటీ ఇంట్లో మాత్రం నిరంతరం డాక్టర్ల బృందం పనిచేసేది. తను తినే ముందు తన భోజనం చెక్ చేయించేవాడు, నీళ్లు తాగే ముందు ఆ నీళ్లను చెక్ చేయించేవాడు. అతని ఇంట్లో ఏసీ బదులు ఆక్సిజన్ ఛాంబర్ ఉండేది. తన జీవితాన్ని పొడిగించుకునేందుకు ఇంట్లో ఆక్సిజన్ ఛాంబర్ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. అయినా అతని అడుగుల సవ్వడి వింటే ప్రపంచమంతా ఒర్రూతలవుతూ ఉండేది. అతని స్టైల్ చూసి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అమ్మాయిలు మనసు పారేసుకునేవారు. అతని నడక చూసి చాలా మంది అనుకరిస్తూ ఉండేవారు. కళారంగంలో ఆయన తనదైన ముద్ర వేసిన వ్యక్తి. అతని స్థానాన్ని ప్రపంచంలో ఈ రోజు వరకు ఏ ఒక్కరూ తాకలేకపోయారు. గొప్ప స్టార్గా నిలిచిన మైకేల్ జాక్సన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మైకేల్ జాక్సన్ పేరు వినగానే మన మనసులో ఒక ఉర్రూత మొదలవుతుంది. మైకేల్ జాక్సన్ పేరు వినగానే అనేక మంది కళాకారులు గౌరవంతో తల వంచి నమస్కరిస్తారు. అలాంటి అంత గొప్ప కళాకారుడి జీవితంలో ఏం జరిగింది? అర్ధాంతరంగా జీవితాన్ని మధ్యలోనే వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ రోజు వీడియోలో మైకేల్ జాక్సన్ జీవితం గురించి, తన చావుకి కారణమైన కొన్ని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. మైకేల్ జాక్సన్ తన చేతులకు ఎప్పుడు గ్లౌజ్లు వేసుకుని ఉండేవాడు. చేతికి గ్లౌజ్ వేసుకోకుండా ఎవరితో కరచాలనం కూడా చేసేవాడు కాదు. ఇలా ఎందుకు మైకేల్ జాక్సన్ అంతగా భయపడేవాడు? కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఎందుకు భయపడిపోయేవాడు? మీరు మైకేల్ జాక్సన్ని ఎప్పుడు ఒక స్టైలిష్ టోపీలోనే చూశారు కదా. ఆ టోపీ పెట్టుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటంటే, మైకేల్ జాక్సన్ తన ముఖం దాచుకోవడానికి అలా స్టైలిష్ టోపీ పెట్టుకునేవాడు. ఎందుకంటే మైకేల్ జాక్సన్కి తన ముఖం అంటే ఇష్టం లేదు. అందుకే తన ఇంట్లో ఒక్క అద్దం కూడా ఉండేది కాదు. అతను తన ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టాడు. ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటున ఏదైనా అద్దంలో తన ముఖం తాను చూసుకుంటే కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు. అతను వేసే స్టెప్స్ చూసి యువత వెర్రి కేకలు పెట్టేవారు. అతనిలాగే స్టెప్స్ ప్రాక్టీస్ చేసేవారు. అతని గానానికి మంత్రముగ్ధులైపోయేవారు. ప్రపంచమంతా అతనికి పిచ్చి అభిమానులు ఉండేవారు. అలాంటి మైకేల్ జాక్సన్కు ఏమైంది? 50 ఏళ్లకి అతని జీవితం ఎందుకు ముగిసిపోయింది? నిజంగానే మైకేల్ జాక్సన్ చనిపోయాడా? అయితే చాలాసార్లు మైకేల్ జాక్సన్ బతికే ఉన్నాడనే మాట ఎందుకు చెప్తారు? ప్రపంచానికి కనిపించకుండా ఎక్కడో దాక్కున్నాడనే వార్తలు ఎందుకు వినిపిస్తూ ఉంటాయి? అలా అయితే ప్రపంచంలో మూలన ప్రతి పసివాడికి పరిచయమైన మైకేల్ జాక్సన్ ఎక్కడా దాక్కుని ఉండగలడు? మైకేల్ జాక్సన్ నిత్య జీవితంలో అనేక ఇంజెక్షన్లు చేయించుకునేవాడు. అతనికి ఇన్ఫెక్షన్ అంటే చాలా భయం. ఈ రోజుకి ఎవరైనా మైకేల్ జాక్సన్ పాడిన పాటకి అనుగుణంగా డాన్స్ చేయాలనుకుంటే టోపీ పెట్టుకోవడం మాత్రం మర్చిపోరు. అంతగా మైకేల్ జాక్సన్ అంటే ఒక బ్రాండ్గా పేరు తెచ్చుకున్నాడు. అతని డాన్స్, అతని పాట, అతని స్టైల్ అన్నీ యూనిక్. మైకేల్ జాక్సన్ బతుకున్న రోజుల్లో రోడ్డు మీద తిరిగినా అతనికి కష్టాలే ఉండేవి. ఎందుకంటే అతను రోడ్డు మీద కనిపించినా సరే జనం పిచ్చివాళ్ళైపోయేవారు. అతని ఆటోగ్రాఫ్ కోసం యుద్ధాలే జరిగేవి. అందుకే పబ్లిక్ ప్లేసెస్లో మైకేల్ జాక్సన్ తక్కువగా కనిపించేవాడు. జనంలోకి వచ్చినప్పుడు మాత్రం టోపీతో తన ముఖాన్ని కప్పుకునేవాడు. అతని జుట్టు కూడా అతని ముఖాన్ని కవర్ చేసేట్టుగా ఉండేది. అలా ఎందుకు జుట్టుతో ముఖం కప్పుకునేవాడు అంటే, అతనికి తన ముఖం అంటే ఇష్టం లేదనే మాటే చెప్పాలి. ఇది మేం చెప్పే మాట కాదు, అతని గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట. అతనికి చిన్నప్పటి నుండే తన ముఖం అంటే ఇష్టం లేదు. ప్రపంచంలోనే అత్యంత కురీపి తనేనని ఫీల్ అయ్యేవాడు. ఎంత విచిత్రం కదా! ఏ ముఖాన్ని చూడటానికైతే ప్రపంచమంతా పడిగాపులు కాస్తూ ఉందో, అతనికే తన ముఖం నచ్చకపోవటం ఆశ్చర్యం. ఈ వీడియో చూశాక మీ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు అందమైన ముఖానికి కొలమానాలేంటి? తెలుపు రంగే అందమైన రూపానికి కొలమానమా? అలా అయితే నల్లజాతి మనుషులు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్గా ఎలా ఎంపికవుతున్నారు? మైకేల్ జాక్సన్కి తన శరీరం రంగు మీద నెగటివ్ ఆలోచన స్వతహాగా వచ్చింది కాదు. సమాజం వైపు నుండి, ముఖ్యంగా తండ్రి వైపు నుండి వచ్చింది. చిన్నప్పటి నుండే మైకేల్ జాక్సన్ తండ్రి అతని రంగు విషయం, నలుపు గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడేవాడు. నలుపు రంగుని చులకన భావంతో చూసేవాడు. పెరిగి పెద్దవాడవుతున్న క్రమంలో మైకేల్ జాక్సన్కి మంచి పేరొచ్చింది. వయసు పెరుగుతున్న కొద్దీ అతని ముఖం మీద మొటిమలొచ్చాయి. అవి చూసి మైకేల్ జాక్సన్ తండ్రి నిరంతరం అవహేళన చేసేవాడు. ముఖం అస్సలు బాలేదని, ముక్కు పెద్దగా ఉందని కామెంట్ చేసేవాడు. దీంతో మైకేల్ జాక్సన్ మదిలో నిరంతరం ఆ మాటలే గింగుర్లు తిరుగుతూ ఉండేది. తన ముఖం బాలేదనే న్యూనతాభావమే ఉండేది. అందుకే నిరంతరం తన ముఖం దాచుకునేవాడు. జనం మధ్యలోకి రావడానికి ఇష్టపడేవాడు కాదు. ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. మీ పిల్లల రూపం ఎలా ఉన్నా మీరు వారిని తప్పు పడుతూనో ఎద్దేవా చేస్తూనో మాట్లాడకండి. ఇతరులు ఎలాంటి మాటలన్నా అంతగా పట్టించుకోరు గాని పిల్లలు అమ్మా నాన్నలు చేసే కామెంట్లను మాత్రం సీరియస్గా తీసుకుంటారు, మనసు కష్టపెట్టుకుంటారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ జీవితం అందుకు మరో మంచి ఉదాహరణ. బాల్యంలో ఐన్స్టైన్ని అందరూ మందబుద్ధి పిల్లాడని కామెంట్ చేసేవారు.
ఏ విషయం వేగంగా అర్థం చేసుకునేవాడు కాదని అవహేళన చేసేవారు. కానీ ఐన్స్టైన్ తల్లి మాత్రం తన కొడుకు ప్రపంచంలోనే గొప్పవాడిగా పేరు తెచ్చుకుంటాడని మెచ్చుకునేది. తన తల్లి మాట ఐన్స్టైన్ మనసులో బలంగా నాటుకుంది. అతను పెరిగి పెద్దవాడయ్యాక తల్లి మాటే నిజమైంది. మైకేల్ జాక్సన్ పరిచయస్తులు అతని దగ్గరగా గమనించేవారు చెప్పేదేంటంటే, అతను ఎప్పుడు బయటకు వెళ్లినా టోపీ, నల్ల కళ్ళజోడు పెట్టుకుని తన ముఖాన్ని పూర్తిగా కనిపించకుండా చూసుకునేవాడు. నెమ్మదిగా జుట్టు పెంచుకోవటం మొదలుపెట్టాడు. పొడుగ్గా పెరిగిన అతని జుట్టు అతని భుజాల్ని కూడా కవర్ చేసేది. అలా అతని ముఖం మొత్తం కవర్ అయిపోయేది. అలా ముఖం మొత్తం కనిపించకుండా ఉంటేనే అతను కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాడు. నెమ్మదిగా అతని స్టైల్ చాలా పాపులర్గా మారింది. చాలా మంది అతన్ని ఫాలో అయ్యేవారు. మైకేల్ జాక్సన్కి పేరు ప్రఖ్యాతులు, బోలెడు సంపద అన్నీ వచ్చాయి. అందుకే అతను తన ముఖానికి చాలాసార్లు సర్జరీ కూడా చేయించుకునేవాడు. తన ముఖం రంగు కూడా మార్చుకున్నాడు. మైకేల్ బాల్యంలో చామన ఛాయ రంగులో ఉండేవాడు. ప్లాస్టిక్ సర్జరీ తర్వాత అతని రంగు తెల్లగా మారింది. మనందరం ఏదో ఒక రోజున చనిపోవాల్సిన వాళ్ళమే. కానీ మైకేల్ జాక్సన్ ఎందుకు చాలా కాలం బతకాలని కోరుకున్నాడు? దీనికి సమాధానం మాత్రం ఎవరికీ తెలియదు. కానీ అతని ఇంట్లో మాత్రం నిరంతరం 10 నుండి 15 మంది డాక్టర్ల బృందం ఉండేది. ఉదయం నుండే మైకేల్ జాక్సన్ని చెక్ చేస్తూ ఉండేవారు. అతనికి ఏ కొంచెం నలతగా అనిపించినా వెంటనే డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధమైపోయేవారు. అంతేకాదు అతని కోసం తయారు చేసిన భోజనం కూడా ఖచ్చితమైన కొలతలోనే తయారు చేసేవారు. నూనె వేసేటప్పుడు కూడా ప్రతి చుక్కని కొలతతోనే వేసేవారు. ఆక్సిజన్ ఛాంబర్లో ఉంటే మనిషి జీవితకాలం పెరుగుతుందని తెలిసి మైకేల్ జాక్సన్ ఇంట్లోనే ఒక ఆక్సిజన్ ఛాంబర్ తయారు చేయించుకున్నాడు. ప్రతిరోజు ఆ ఛాంబర్లోనే నిద్రపోయేవాడు. చావు ఎదురొస్తే ఎవరూ అడ్డుకోలేరనేది ఒక వాస్తవం. ఎన్నో ఏళ్లు బ్రతకాలని రకరకాల ప్రయత్నాలు చేసిన మైకేల్ జాక్సన్ 50 ఏళ్లకే తనువు చాలించడం అసలైన విషాదం. అతని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ల బృందం ఆ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయింది. కారణం మైకేల్ జాక్సన్ చనిపోయే సమయానికి అతని శరీరంలో అనేక ఎముకలు విరిగిపోయి ఉన్నాయట. అతని శరీరం మీద వందలాది ఇంజెక్షన్ల గుర్తులున్నాయట. డాక్టర్ల బృందం పర్యవేక్షణలో జీవించిన మైకేల్ జాక్సన్ శరీరంలోని ఎముకలు ఎందుకు ఇంతగా గుళ్లబారిపోయాయనే ప్రశ్నకు సమాధానం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. జాక్సన్ అనేకసార్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. దాంతో అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్తో పాటు భరించలేని నొప్పులు కూడా ఉండేవి. ఆ నొప్పులు తగ్గించుకునేందుకు నిరంతరం యాంటీబయాటిక్స్ వాడుతూ ఉండేవాడు. వాటి ప్రభావంతో శరీరం గుళ్లబారిపోయిందని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ల బృందం తేల్చిన విషయం. మైకేల్ జాక్సన్ వ్యక్తిగత డాక్టర్ కూడా ఈ మందులు ఇచ్చేవారని విచారణలో తేలింది. దీంతో అక్కడి న్యాయస్థానం ఆ వ్యక్తిగత డాక్టర్కి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మైకేల్ జాక్సన్ చనిపోయాక కూడా మీడియాలో అతను చనిపోలేదు, చనిపోయినట్టుగా తప్పుడు ప్రకటన చేశారనే వార్తలు ప్రసారమయ్యాయి. ఏదేమైనా మైకేల్ జాక్సన్ లాంటి కళాకారుడు ఇప్పటి వరకు పుట్టలేదు, ఇక పుట్టడు. అతని మూన్ వాక్ ఎప్పటికీ విశ్వవ్యాప్తమై ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.